కలర్ ఫోటో లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మోగ్లీపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు తగ్గట్టే చాలా ఇంటెన్స్ గా ఉంది. ముఖ్యంగా హీరోగా రోషన్ కనకాల ఈసారి గట్టిగానే సత్తా చాటేలా కనిపిస్తున్నాడు. తన మొదటి సినిమా బబుల్ గమ్ తో పోలిస్తే ఇందులో రోషన్ నటనలో పరిణితి, స్క్రీన్ ప్రెజెన్స్ లో కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మాస్ అండ్ రస్టిక్ పాత్రలో రోషన్ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అని అర్థమవుతోంది. అడవి, గిరిజన గూడెం నేపథ్యం సినిమాకు ఒక రా లుక్ ను తీసుకొచ్చాయి. ఇందులో హీరోయిన్ సాక్షి పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది. ఆమె మూగా, చెవిటి అమ్మాయిగా నటిస్తూ ఉండడం కథలో ఎమోషనల్ డెప్త్ ని పెంచింది. సినిమా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. హీరోయిన్ ఇందులో గ్రూప్ డాన్సర్. ఆమెను చూసి ఇష్టపడతారు హీరో. మాటలు లేకపోయినా ఆమె హావభావాలతోనే రోషన్తో పండించే కెమిస్ట్రీ చాలా స్వచ్ఛంగా, అందంగా చూపించారు. అడవిలో సాగే వీరి ప్రేమ కథ ఫ్రెష్ గా అనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా మందికి తేజ కల్ట్ క్లాసిక్ జయం సినిమా గుర్తుకు రావడం సహజం. అక్కడ నితిన్, సదా, గోపీచంద్ల మధ్య నడిచే ప్రేమ, భయం, పోరాటం ఎలా ఉంటుందో ఇక్కడ రోషన్, సాక్షి, విలన్ మధ్య కూడా అదే తరహా డ్రామా కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండి సరోజ్ కుమార్ ఇందులో విలన్ గా నటిస్తూ ఉండడం విశేషం. జయంలో గోపీచంద్ లాగా ఇక్కడ సరోజ్ కుమార్ పాత్ర హీరోయిన్ దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించే క్రూరమైన విలన్ గా కనిపిస్తాడు. యాదృచ్ఛికమో ఏమో గానీ జయం కూడా ఎక్కువగా అడవుల్లోనే సాగుతోంది. ఈ సినిమా కథ ఎక్కువ భాగం ఫారెస్ట్ లోనే తీశాడు తేజ. అప్పట్లో అది ట్రెండ్ సెట్టర్. మొత్తానికి మోగ్లీ ట్రైలర్ ఎమోషన్, లవ్, యాక్షన్ లా ఎంటర్టైనర్ గా ఉంది. జయం ఛాయలు కనిపిస్తున్నప్పటికీ సందీప్ రాజ్ తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా కథను మలిచి ఉంటాడని ఆశించొచ్చు. నేపథ్య సంగీతం, విజువల్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. రోషన్ ఎనర్జీ, సాక్షి ఎమోషనల్ యాక్టింగ్, బండి సరోజ్ కుమార్ విలనిజం ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఈసారి రోషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 12న విడుదల కానుంది ఈ సినిమా.